జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలేమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయము కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఈలాగు జరుగును. చదవబడిన లేఖనం లో నుండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా, తేటగా, స్పష్టంగా విందాం. ప్రతివారు ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా విని ఆధ్యాత్మికంగా మేలు పొందాలి. కాబట్టి ప్రతివారు లేఖనాలను చదివాం. ప్రభు సహాయం కోరుకుని ప్రార్థన చేసి ధ్యానం చేద్దాం. కరుణా సంపన్నుడవైన మా ప్రభువా, కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, చదివిన లేఖన భాగమును దీవించండి. జకర్యా గ్రంథములో దాదాపు ఇప్పటికీ 30 పాఠాలు మేము వినడానికి మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంకా ముందు ఎన్నో సంగతులు మీరు మాకు నేర్పించి మీకు రావలసిన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, సమస్త విషయాలలో తోడుగా ఉండి కాపాడి మేలు చేయనయున్న మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ 6వ అధ్యాయమును మనము 2 భాగాలుగా చేయడం జరిగింది. 1 నుండి 8 వచనాలు 4 రథముల దర్శనం, దానిని గూర్చిన వివరాన్ని మనం విన్నాం. ఇక 9 నుండి 15 వచనాలు మెస్సియాను గూర్చిన సాదృశ్యం, మెస్సియాను గూర్చిన సాదృశ్యాన్ని మనం వినాలి. మనము దర్శనముల తరువాత చిహ్నభావము గల విశేష కార్యము చేయమని ప్రభు జకర్యాకు ఆజ్ఞాపించినట్లు చూస్తున్నాం. ప్రధాన యాజకుడగు యెహోషువకు జకర్యా రాజకీయ పట్టాభిషేకము చేయమని అనినట్లు చూస్తాం.
గొప్ప ప్రధాన యాజకుడు, రాజులకు రాజు అగు మెస్సియాకు యెహోషువ ముంగుర్తుగా ఉన్నాడు. అర్థమైందండి? గొప్ప యాజకుడగు యెహోషువ, ప్రధాన యాజకుడగు యెహోషువ, గొప్ప ప్రధాన యాజకుడును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అగు మెస్సయాకు యెహోషువ ముంగుర్తుగా ఉన్నాడు. ఇందులో శ్రేష్టమైన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఈ శ్రేష్టమైన పాఠాలలో మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేయడం మంచిదే అని అనిపిస్తా ఉంది. అందులో చెర నుండి విడిపించబడిన ముగ్గురు భక్తులున్నారు. ఒకటి చెర నుండి విడిపింపబడిన ముగ్గురు భక్తులు. 10వ వచనం చూడండి. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయ అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు అని వ్రాయబడింది. చెర నుండి విడిపింపబడిన ముగ్గురు భక్తులు ఎవరండి? ఇక్కడ వారి పేర్లు మనము చూచాం. అందులో హెల్దయి. ఈ హెల్దయి, ఈ పేరు గలవారు బైబిల్ గ్రంథములో ఇద్దరు ఉన్నారు. హెల్దయి అనే పేరు గలవారు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకటి బల్లియేలు సంతతిలో ఒకరు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 27:15 దినవృత్తాంతముల మొదటి గ్రంథం. ఇక 2 చెర నుండి వచ్చిన వారిలో ఒకరు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 10-14 వచనాలలో. ఇక్కడ హేలేము అనేది కూడా హెల్దయి మారు పేరండి. హేలేము అనేది హెల్దయి మారు పేరు. ఈయన 2 పేర్లున్నాయి. ఒకటి హేలేము, 2 హెల్దయి. రైట్. ఇక రెండవ ఆయన టోబియా. 10వ వచనంలో టోబియా. ఈ పేరు గలవారు నలుగురున్నారు. టోబియా పేరు గలవారు నలుగురున్నారు. యెహోషాపాతు కాలములో ధర్మశాస్త్రమును బోధించిన వారిలో ఒకరు. ఎవరు? యెహోషాపాతు కాలంలో ధర్మశాస్త్రమును బోధించిన వారిలో ఒకరు టోబియా. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం. ఇక రెండవదిగా మనము గమనించినప్పుడు చెర నుండి తిరిగి వచ్చిన ఒక కుటుంబం. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయం 60వ వచనం. ఎజ్రా గ్రంథం 2:60. నెహెమ్యా గ్రంథం 7:62. నెహెమ్యా గ్రంథం 7:62. కానీ ఈ వంశావళిలో వారి పేర్లు లేనందువలన వారు ఇశ్రాయేలీలో కారో తెలియకపోయింది. అర్థమైందండి?
వంశావళిలో వారి పేర్లు లేనందువలన వారు ఇశ్రాయేలీలో కారో తెలియకపోయింది. ఇక మూడవది అమ్మోనీయుడైన టోబియా. మూడవాడు అమ్మోనీయుడైన టోబియా. ఈయనొక్కడే బాగా తెలుసు మనకి. నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, 4వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు, 4వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు, 6వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు, 1 నుండి 17 వచనాలు, అలాగే 13వ అధ్యాయం 4వ వచనం. ఇతడు సన్బలటుతోనూ ఇంకా కొందరితోనూ కలిసి నెహెమ్యా ప్రాకారము కట్టుచుండగా తిరుగుబాటు చేసినవాడు ఈ టోబియా. ఇతడు సన్బలటుతోనూ ఇంకొందరితోనూ కలిసి నెహెమ్యా ప్రాకారము కట్టుచుండగా తిరుగుబాటు చేసినవాడు ఈ టోబియా. ఇక 4వది చెర నుండి వచ్చిన వారిలో మరి ఒకరు. చెర నుండి వచ్చిన వారిలో మరి ఒకరు. అదే మనం చదువుకున్నాం కదా, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 14వ వచనం. ఇతడు మంచి భక్తుడు. ఇతడు మంచి భక్తుడు. ఇప్పుడు చెప్పండి, టోబియా అనే పేరు గలవారు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఉన్నారు? 4 మనకి కనబడుతున్నాడు. ధర్మశాస్త్రం బోధించిన వారిలో ఒకడు, చెర నుండి తిరిగి వచ్చిన వారిలో ఒకరు, అమ్మోనీయుడైన టోబియా, మంచి భక్తుడు చెరలో నుండి వచ్చిన వారిలో మరి ఒకరు. ఇక 3 భక్తులు అనుకున్నాం. హెల్దై కొరకు విన్నాం, టోబియా కొరకు విన్నాం. యెదాయా అనే ఆయన ఉన్నాడు. ఈ పేరు గలవారు కూడా ఉన్నారు బైబిల్లో. ఎంతమంది ఉన్నారో చెప్పగలరా? అయ్యో, అసలు ఈ పేరు విన్నారా బైబిల్లో చదివేటప్పుడు? అన్నీ ఊ అంటున్నారు. ఈ పేరు గుర్తుందండి చదివేటప్పుడు? హ్మ్. సరే, యెదాయా అనే ఈ పేరు గలవారు 6 ఉన్నారు. 6 మంది ఉన్నారు. ఒకటి షిమ్యోను గోత్రములో ఒకడు. సిమ్యోను గోత్రములో ఒకడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనం. 2 నెహెమ్యా కాలములో గోడ కట్టుటకు సహాయపడిన వారిలో ఒకడు. నెహెమ్యా కాలములో గోడ కట్టుటకు సహాయపడిన వారిలో ఒకడు. నెహెమ్యా 3:10. నెహెమ్యా 3:10. 3 యాజకులలో 2వ వంతుకు మూల పురుషుడు. యాజకులలో 2వ వంతుకు మూల పురుషుడు. ఎజ్రా 2:36. ఎజ్రా 2:36. నెహెమ్యా 11:10. నెహెమ్యా 11:10. 12:6. యెదాయా 12:6.
అలాగే 4, 5 కూడా మనం ఆలోచన చేస్తే, మరి ఇద్దరు యాజకులు 4, 5 మరి ఇద్దరు యాజకులు. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 19 నుండి 21 ఆ ఇద్దరు కనబడతారు. 12, 19 నుండి 21. 6 చెర నుండి వచ్చిన వారిలో మరి ఒక భక్తుడు. చెర నుండి వచ్చిన వారిలో మరి ఒక భక్తుడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 10, 11 వచనాలు. జకర్యా 6, 10, 11. ఈ ముగ్గురు పేర్లలో మంచి అర్థములు గలవు. వీరిని గూర్చి కొన్ని సత్యములు కూడా మనము వినవచ్చు. ఈ ముగ్గురు పేర్లలో మంచి అర్థాలున్నాయి. వీరిని గూర్చి కొన్ని సత్యములు మనము నేర్చుకోవచ్చు. దాటిపోదామా, నేర్చుకుందామా? నేర్చుకుందాం. ఇక ఆసక్తి లేకపోతే దాటిపోతాను. నేర్చుకుందాం సార్. నేర్చుకుందాం. అసలు బైబిల్ గ్రంథంలో ఎవరెంతమంది ఉన్నారనేది ఒక సబ్జెక్టు పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు దీన్ని బట్టి. ఎందుకంటే ఆయనే ఈయన, ఈయన ఆయనని కన్ఫ్యూజన్‌లో చాలామంది ఉన్నారు. ఇది లేకుండా ఉండాలంటే బైబిల్‌లో ఎవరెంతమంది ఉన్నారు, ఒకే పేరు కలిగినోళ్ళు ఎంతమంది ఉన్నారు, నేర్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందండి? నేర్చుకుందాం. నేర్చుకోవాలను సార్. ఈ బైబిల్ చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. రెడీగా ఉన్నారు. వెరీ గుడ్. అలా ఆసక్తిగా ఉండుంటే చెప్పేవారికి కూడా చెప్పాలనిపిస్తుంది. మీకోసం నేను ఇంకా ఎక్కువ సబ్జెక్టు స్టడీ చేయాల్సి వచ్చుద్ది. అవును కదండి. నేను కూడా స్టడీ చేస్తూ ఉండాలి కదా మరి మీకోసం. అవును. రైట్ అండి. మరి మీ కోరిక మేరలో విందాం. మొదటి ఆయన పేరు హెల్దయి అనుకున్నాం. హెల్దయి అయితే చెరలో నుండి విడిపింపబడిన వీరు 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూచినప్పుడు మానవుడు కూడా సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, రోమాపత్రిక 7వ అధ్యాయం 23 నుండి 24 ప్రకారం పాపపు చెరలో ఉన్నారు. అవును కదా. వీరు చెరలో నుండి విడిపింపబడిన వారు. చెరలో నుండి విడిపింపబడిన వారు కదా. ఇప్పుడు మనము కూడా ఎక్కడున్నాం? చెరలో నుండి విడిపింపబడిన స్థితిలో ఉన్నాం. అంతకుముందు ఎక్కడున్నాం? చెరలో ఉన్నవారం. మరి ఈ చెర నుండి, ఈ పాపము నుండి విడిపించిన వాడెవరు? మన ప్రభువైన యేసు క్రీస్తే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 1:6, రోమాపత్రిక 8, 1-2 వచనాలు. ఈ అనుభవాన్ని రక్షణానుభవము అంటారు. ఈ అనుభవాన్ని ఏమంటారు? రక్షణానుభవం అంటారు. ఇది పొందిన వారే పరలోకము చేరే హక్కు వారికి ఉంటుంది. ఈ హక్కు పొందిన వారే పరలోకం చేరే హక్కు వారికి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మొదట ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏమండి? వీరు చెరలో నుండి విడిపింపబడిన వారు. మీరు కూడా ఎప్పుడు విడిపింపబడ్డారో అది ఖచ్చితంగా గుర్తుండాలి. విడిపింపబడిన అనుభవం, విశ్వసించిన అనుభవం, రక్షింపబడిన అనుభవం,
కన్ఫర్మేషన్ అంటారే, అది ఖచ్చితంగా ఉండాలి. సరే, రెండవది వీరి పేర్లలో ఉన్న అర్థాలు చూద్దాం. ఒకటి, వీరు చెర నుండి విడిపింపబడిన వారు. వీరి పేర్లలో అర్థాలు మనము చూద్దాం. మొదటివాడు హెల్దయి అనగా బలము గలది అని అర్థం. హెల్దయి అనగా బలము గలది అని అర్థం. కనుక ఎవరైతే రక్షించబడ్డారో ఈ రక్షింపబడిన వారు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా, ఫలవంతులుగా ఉండాలి. ఈ బలం దేనిని బట్టి? కులాన్ని బట్ట, ధనాన్ని బట్ట, జనాన్ని బట్ట, ఆరోగ్యాన్ని బట్ట, దేన్ని బట్టి ఉండాలంటే ఆయన కృపను బట్టి బలవంతులుగా ఉండాలి. ఆయన కృపను బట్టి బలవంతులుగా ఉండాలి. తిమోతికి 2వ పత్రిక రాస్తూ చెప్పాడు. 2 తిమో 2:1. 2 తిమో 2:1. యథార్థవంతులుగా ఉండుటను బట్టి బలవంతులుగా ఉండాలి. యథార్థవంతులుగా ఉండుటను బట్టి బలవంతులుగా ఉండాలి. 2 దిన 16:9. 2 దిన 16:9. యెహోవాయందు ఆనందించుటను బట్టి, యెహోవాయందు ఆనందించుటను బట్టి. నెహెమ్యా 8:10. నెహెమ్యా 8:10. ప్రార్థించుటను బట్టి, ప్రార్థించుటను బట్టి. లూకా 21:36. లూకా 21:36. వాక్యమును పఠించుటను బట్టి, వాక్యమును పఠించుటను బట్టి బలవంతులుగా ఉండాలి. 1 యోహాను 2:14. 1 యోహాను 2:14. బలవంతులముగా ఉండాలి. హెల్దయి అనగా బలము. కనుక విడిపింపబడి రక్షింపబడిన వారు ఎలా ఉండాలండి? దేవునిలో బలవంతులుగా ఉండాలి. దేనిని బట్టి? ఆయన కృపను బట్టి బలవంతులుగా ఉండాలి. యథార్థతను బట్టి బలవంతులుగా ఉండాలి. 3 ఆనందించుటను బట్టి బలవంతులుగా ఉండాలి. 4 ప్రార్థించుటను బట్టి బలవంతులుగా ఉండాలి. 5 వాక్యమును పఠించుటను బట్టి బలవంతులుగా ఉండాలి. బలవంతులు ఎవరయ్యా? ఆయన కృపగలవారు, యథార్థత గలవారు, దేవునిలో ఆనందించేవారు, ప్రార్థించేవారు, వాక్యమును పఠించేవారు బలవంతులు. ఈ అనుభవాలు లేకపోతే వారు బలహీనులు. అంతేగా? ఇట్టి శ్రేష్టమైన అనుభవము లేకపోతే వారెవరండి? బలహీనులు. ఇప్పుడు మీరు చెప్పండి, బలవంతులా బలహీనులా? చెప్పరేమోలేండి. అడగడం మంచిది కాదు. అడిగి చెడ్డోడిని అవ్వటం కంటే అడగకుండా మంచోడిగా ఉండడమే మంచిది అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. నిజం. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడి చాలామందికి నేను దూరం అయ్యాను. అయితే దేవునికి బాగా దగ్గరయ్యాను. అది సంతోషం. మనం ఎప్పుడు దేవునికి దగ్గర అవటానికే చూడాల. అప్పుడు శత్రువులను సహా మిత్రులుగా చేస్తాడు దేవుడు. అలాగున మళ్ళా దగ్గరైన సందర్భాలు ఉంటాయి. కనుక మన జీవితంలో బలవంతులంగా ఉండాలి. ఎవరు? విమోచింపబడిన వారు, విడిపింపబడిన వారు బలవంతులుగా ఉండాలి.
హెల్దై అనగా బలము గలది అని అర్థం. రెండో వ్యక్తి ఎవరు? టోబియా. టోబియా అనగా యెహోవా దయాళుడు అని అర్థం. టోబియా అనగా యెహోవా దయాళుడు అని అర్థం. దయాళుడు అనగా దయ చూపించువాడు. మరి ఆయన దయ ఎలాంటిది? క్షణికమైనదా? శాశ్వతమైనదా? మనం ఎరుగుదాం. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును అన్నాడు. 30వ కీర్తన. కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలము. ఆయన దయ చేతని మన పక్షంగా ఏం చేశాడు? ఆయన దయ చేతని పాపములను క్షమించాడు, ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. అవునండి. హెబ్రీ పత్రిక 8:12 దయచేతని పాపములను క్షమించాడు, ఇక వారి పాపములు ఎన్నడు జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. మరి ఆయన దయాళుడని రుచి చూచిన అనుభవం శ్రేష్టమైనది కదా. ఆయన దయాళుడని రుచి చూచిన అనుభవం శ్రేష్టమైనది. 1 పేతురు 2:1-3 వచనాలు. 1 పేతురు 2:1-3 వచనాలు. అదే పాత స్థితి మానిన అనుభవం. పాత స్థితిని మానిన అనుభవం. యెహోవా దయాళుడని రుచి చూచిన ఎడల ఇక మనలో ఏముండకూడదు? పాత స్థితి, ఇక ఉండకూడదు. మరి ఇప్పటికీ కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు, పాత స్థితి ఇంకా పోలే. అవును కదండి. పాత స్థితి పోయిందంటారా? ఇదివరకున్న కోపం, ఇదివరకున్న ఆవేశం, ఇదివరకున్న అహంకారం, ఇదివరకున్న డంభం, ఇదివరకున్న కానివి, అవేమో మీకు తెలుసు. అవన్నీ పోయిన అనుభవాలు కలిగిన వారుగా ఉండాలి. ఇక మూడవవాడు యెదాయా. యెదాయా అనగా దేవుడు మెచ్చుకొనును లేక తెలుసుకొనును అని అర్థం. దేవుడు మెచ్చుకొనును లేక తెలుసుకొనును. అవును, దేవుడు నమ్మకమైన భక్తులను మెచ్చుకునేవాడై ఉన్నాడు. ఎవరిని మెచ్చుకునేది? నమ్మకమైన భక్తులైన వారిని దేవుడు మెచ్చుకుంటాడు. ఆయన అందరినీ మెచ్చుకోడండి. ఎవరు నమ్మకమైన వారుగా ఉంటారో వారిని మాత్రమే ఆయన మెచ్చుకుంటాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఎవరు నమ్మకమైన వారో వారిని దేవుడు మెచ్చుకుంటాడు. మోషే నమ్మకస్తుడని మెచ్చుకున్నాడు కదా మోషేని. కాలేబును నిండు మనసుతో అనుసరించిన వాడు అని మెచ్చుకున్నాడు కదా. నిండు మనసుతో అనుసరించిన వాడని. ఇంకా యోబు, దావీదు మొదలగు భక్తులను ఆయన మెచ్చుకున్నాడా? యోబునేమన్నాడు? యథార్థవంతుడు, న్యాయవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భయభక్తులు గలవాడు అని మెచ్చుకున్నాడు. దావీదునేమని మెచ్చుకున్నాడు? నా హృదయానుసారుడు అని మెచ్చుకున్నాడు. మరి ఆయన మనలను మెచ్చుకునేవాడుగా ఉన్నాడా లేక మనలను బట్టి నొచ్చుకునేవాడుగా ఉన్నాడా?
మనము పరీక్ష చేసుకోవలసిన అవసరం అయితే ఉంది. పరీక్షించుచు ఆయన దృష్టిలో యోగ్యులుగా జీవించుట ఆశీర్వాదకరము. 2 కొరింథీ 10:18. 2 కొరింథీ 10:18. కనుక మన జీవితంలో దేవుడు మనలను మెచ్చుకునేటట్లు ఉండాలి. ఆయన నొచ్చుకునేటట్లు ఉండకూడదు. కనుక ఆయనకిష్టమైన కార్యాలు మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఆయన మనలను మెచ్చుకుంటాడు. రైట్. ఈ ముగ్గురు పేర్లు విన్నాం. ఈ ముగ్గురి పేర్లకు అర్థాలు విన్నాం. ఇప్పుడు 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుందాం. చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగియున్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారినడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అని అన్నాడు కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు ముగ్గురు యోషియా ఇంట దిగి ఉండగా నీవు వారి దగ్గరకు వెళ్ళి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడికి పెట్టాలన్నాడు. ఇక్కడ వీరి దాతృత్వము కనబడుతుంది. ఈ ముగ్గురు యొక్క దాతృత్వం. ఇప్పుడు వీరు ప్రధాన యాజకుడైన యెహోషువకు ఏమివ్వాలి? వెండి బంగారం అనే మాట చూస్తున్నాం. వెండి బంగారం. జాగ్రత్తగా వినండి. వెండి బంగారం. వారెంత దాతృత్వం గలవారు. మనం ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటిలో పెద్ద నోటే వేసుండం. పెద్ద నోటే వేసుండం. ఇక వెండి బంగారాలు ఇస్తామా? కానీ వెండి బంగారాలు వారిచ్చినట్లు చూస్తాం. వీరు జెఫన్యా కుమారుడైన యోషియా ఇంట దిగి ఉన్నారు. మరి ఈ జెఫన్యా పేరు గలవారు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. జెఫన్యా పేరు గలవారు బైబిల్ గ్రంథములో 4 ఉన్నారండి. ఆ 4 ఎవరు? 1 కహాతీయులలో ఒకడు. 1 దిన 6:36 నుండి 39. 1 దిన 6:36 నుండి 38 చాలు. 38. ఇక రెండవ వాడు ఇర్మియా కాలములో ఒక యాజకుడు. ఇర్మియా 21:1. ఇర్మియా 21:1. 28:3. 29:25 నుండి 32. 29:25 నుండి 32. 52:24 నుండి 27. 52:24 నుండి 27. 2 రాజులు 25:18-21 వచనం. 18:21. ఎవరి జెఫన్యా అంటే ఇర్మియా కాలములో ఒక యాజకుడు. ఇక మూడవ వాడు ప్రవక్త అయిన జెఫన్యా. జెఫన్యా 1:1. ప్రవక్త అయిన జెఫన్యా. ఇక నాలుగవ వాడు యోషియా తండ్రి అయిన జెఫన్యా.
జకర్యా 6:10 నుండి 14. జకర్యా 6:10 నుండి 14. ఓకేనండి. జఫన్యా అనగా కూడా అర్థం వినేద్దాం. జఫన్యా అనగా యెహోవా దాచెను అని అర్థం. జఫన్యా అనగా యెహోవా దాచెను. అవును, ప్రభు తన చేతి నీడలో మనలను దాచువాడై ఉన్నాడు. ప్రభు చేతి నీడలో మనలను దాచేవాడై ఉన్నాడు. యెషయా గ్రంథం 49:2. యెషయా 9:49-2. 51:16. 51:16. యోషియా అని పేరు గలవారు కూడా ఇద్దరున్నారు. యోషియా అనే పేరు గలవారు ఇద్దరున్నారు. జఫన్యా తండ్రి ఒకరు, రాజైన యోషియా. 2 దినవృత్తాంతములు 34-35. 34-35. అలాగే జకర్యా కాలములో యోషియా. జకర్యా కాలములో యోషియా. జకర్యా 6:10 నుండి 14. జకర్యా 6:10 నుండి 14. ఇంకొక ఆయన అక్కడ కనపడుతున్నాడు. హేను అనగా కృప. హేను అనగా కృప. ఇది యోషియా యొక్క సార్థక నామం. హేను అనగా కృప. ఇది యోషియా యొక్క సార్థక నామం. యోషియా అనగా యెహోవా బాగు చేయును. యోషియా అనగా యెహోవా బాగు చేయును. బాగు చేయుట అనేది ఆయన కృపతో నిండిన పదమండి. బాగు చేయుట అనేది ఆయన కృపతో నిండిన పదం. అతడు దేవుని కృపను పొందినాడు గనుకనే ఆ భావము చెప్పబడింది. నేడు మనము కూడా దేవుని మహాకృప చేత సమస్త వ్యాధులను, బాధలను, మరి విశేషముగా పాపరోగము నుండి ఆయన మహాకృప చేతనే బాగు చేయువాడై ఉన్నాడు. నిజమే కదా? మార్కు సువార్త 7:37లో మనము చూస్తాం. అయితే వీరు ఆ యోషియా ఇంట దిగిన దినమున వానిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి యెహోషువ తల మీద పెట్టమనుచు ఉన్నాడు. హెల్దయి, టోబియా, యదాయా అనువారు ప్రధాన యాజకుడైన యెహోషువకు వెండి బంగారములను సమర్పించుకున్నారు. వెండి బంగారములను సమర్పించుకున్నారు. యెహోషువ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. ఎవరికి? యెహోషువ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు గనుక వారు ప్రభువునకు సమర్పించినట్లే నేడు కూడా మన ప్రియ ప్రభువుకు ధారాళముగా దేవుని భాగములు ఇచ్చువారముగా ఉండాలి. వారు ఎలాగైతే ధారాళముగా ఇచ్చారో మనము కూడా దేవునికి ధారాళముగా ఇచ్చేటటువంటి వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములు చూస్తూ ఉన్నాము కదా. యెహోషువ ఎవరికి ముంగుర్తుగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు ప్రధాన యాజకుడైన యెహోషువ. ఇప్పుడు ఆయనకు వారు వెండిని, బంగారములను సమర్పించారు.
అలాగూ మన ప్రభువు కూడా మనము ధారాళంగా ఇచ్చేవారంగా ఉండాలి. మరి ఈ వెండి బంగారములు వీరికి ఎక్కడివి? ఈ వెండి బంగారములు వీరికి ఎక్కడివి? ఈ వెండి బంగారములు వీరికి ఎక్కడివి? ఎక్కడివి అనంటే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూస్తే, ఈ వెండి బంగారములు వీరికి ఎక్కడివి? ఎక్కడవండి? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 4 వచనాలలో చూస్తే, దేవుడు కోరేషు రాజును ప్రేరేపించి చెరలో నుండి వచ్చిన వారికి వెండి బంగారములను ఇచ్చి సహాయము చేయ ఆజ్ఞాపించాడుగా. చూశారా? కోరేషు, దేవుడు కోరేషు రాజును ప్రేరేపించినప్పుడు చెరలో నుండి వచ్చిన వారికి వెండి బంగారములు ఇచ్చి సహాయము చేయాలని ఆజ్ఞాపించాడు. గనుక వీరు సమర్పించిన వెండి బంగారములు దేవుడు ఇప్పించినవే. వీరికి దేవుడు ఇప్పించినవే అనగా దేవునివే. సాక్ష్యపు గుడారము నిమిత్తము ఇశ్రాయేలీలు వెండి బంగారములు సమర్పించెను కదా. వెండి బంగారములు సమర్పించారు. దైవలేఖనంలో మనము చూస్తాం. నిర్గమాకాండం 31:22, నిర్గమాకాండం 31:22, 12:36. నిర్గమాకాండం 35:20 నుండి 24. నిర్గమాకాండం 35:20 నుండి 24. వీరికి దేవుడు ఇవ్వగా వారు దేవునికి సమర్పించారు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, బైబిల్ గ్రంథములు మనము గమనించినట్లయితే వ్రాయబడిన సత్యాన్ని మనము గుర్తిస్తే, ఏదైనా మనకు ఎవరిచ్చింది? అది దేవుడిచ్చిందే. మరి దేవుడిచ్చిన దానిని దేవునికి ఇవ్వడానికి ఎందుకు వెనకాడతారు? దేవుడిచ్చిందంతా మందేనా? కాదు కదా. దేవుడిచ్చిందంతా మంది కాదు. అందులో దేవుడిచ్చింది మన నమ్మకం కొరకై, మనము యోగ్యముగా ఉండుట కొరకై, దేవునికి మనము ధారాళముగా ఇచ్చేవారముగా ఉండాలి. అలాగునని దావీదు సేవకులు అత్యధికముగా దేవునికి లోహములు సమర్పించినట్లుగా చూస్తాం. ఏమండి? లోహములను సమర్పించారట. దినవృత్తాంతముల 1వ గ్రంథం 29:3 నుండి 9 వచనాలలో, వెండి పనికి వెండి, కర్ర పనికి కర్ర, రాయి పనికి రాయి, బంగారపు పనికి బంగారం, ఏ పనికి సంబంధించిన వాటికి ఆ పనికి సంబంధించిన వస్తువులను, అవి విలువ కలిగినవి వారు ఇచ్చారు అని వ్రాయబడింది. మనము ఇవ్వము, ఇచ్చేవారిని కూడా ఇచ్చేటట్లుగా ప్రోత్సహించం. అది చాలా తప్పండి. కాబట్టి మనము గుర్తు చేసుకోవాలి, దేవుని పని విషయములో దేవునికి మనము ధారాళముగా ఇచ్చేవారముగా ఉండాలి. వారు ఎలా ఇచ్చారట? 3 నుండి 9 వచనాలు, దినవృత్తాంతముల 1వ గ్రంథం 29వ అధ్యాయంలో, వారు పూర్ణ మనసుతో ఇచ్చిరి. ఇంత అత్యధికముగా ఇచ్చినను 14లో, ఆ 14వ వచనంలో అంటాడు, దేవా సమస్తము నీ వలనని కలిగినది కాదా అంటాడు. ఆ మాట ఎంత మధురమైనది. సమస్తము నీ వలననే కలిగినది కాదా? ఏమండి? దేవుడిచ్చిన దానిలో మనము దేవునికి ఇవ్వాలి.
ఇవ్వకుండా ఇక్కడే మనము సంపాదించుకొని ఎకరాలు, ఫ్లాట్లు, ఇండ్లు, ఏవేవో బంగారం, వస్తు వాహనాలు ఇవన్నీ ఇక్కడ సంపాదించుకొని దేవునిది దేవునికి ఇవ్వకపోతే మన వెంట వచ్చేది ఏమైనా ఉందా? రేపు పరలోకపు బ్యాంకులో మనము దాచుకోవలసిన అవసరత ఉందా లేదా చెప్పండి? దేవుని కొరకు దేవుని పేరట మనము ఎంత ఖర్చు చేస్తే రేపు దేవుడు మనకు అంతకంటే ఎక్కువగా ఇస్తాడు. అదే చెప్పాడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అన్నాడు. చాలు కదండి ఆ మాట. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. నమ్మకత్వం లేని వారికి దేవుడు ఎక్కడిస్తాడు చెప్పండి? మనము దేవునికి ఇస్తా ఉంటే దేవుడు మనకిస్తా ఉంటాడు. మనదెప్పుడు ఒకే ద్వారం, తీసుకునే ద్వారమే కానీ పంచిపెట్టే ద్వారం మనకు లేకపోతే దేవుడు ఎట్లా ఇస్తాడు? ఇచ్చే ద్వారం, పుచ్చుకునే ద్వారం, 2 ద్వారాలు ఉండాలి. అది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దానిని బట్టి ప్రభువుకి ఎంతో మహిమ మనము ఆపాదించే వారముగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దావీదు ఆ రోజు ఏమన్నాడు? దేవా, సమస్తము నీ వలననే కలిగినది కాదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. 14 వచనం చాలా 29 దినవృత్తాంతముల గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనంలో సమస్తము నీ వలనే కలిగింది, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి ఉన్నాము అంటున్నాడు. దావీదు దేవునికి ఎంతో ఇచ్చి తన మనసు ఎంత దీనమైనదో కూడా చూడండి. ఆయన ప్రోగు చేయాల్సింది ప్రోగు చేసి ఆయన సొంతమైన దానిని కూడా తిరిగి తీసుకొని వచ్చి ఇచ్చి ఎంత చక్కని మాట చెప్తున్నాడండి. కనుక ప్రభునందు ప్రియులారా, కలిగినదంతా దేవుడిచ్చింది. దేవుడిచ్చిందంతా దేవునికి ఇచ్చేయమని చెప్పడం లేదు. దేవుడిచ్చిన మొత్తములో దేవుని భాగం ఎంత ఇచ్చుచూ ఉన్నామో, సొంతం కొరకు ఎంత వాడుకొనుచూ ఉన్నామో మీరు ఆలోచన చేయండి. నేను దేవునికి ఎంత ఇచ్చుచున్నాను అనేది విశేషము కాదు కానీ, నేను దేవునికి ఎంత ఇచ్చుచున్నానో అనేది విశేషం కాదు కానీ, దేవుడిచ్చిన దానిలో నేను ఎంత వాడుకుంటున్నానో అనేదే ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇదేంటండి కొంచెం ఇలా చెప్పారేంటి అనొచ్చు. అవును, దేవుడు మనకెంత ఇచ్చాడు, మనము దేవునికి ఎంత ఇస్తున్నాం. దేవునికి ఇవ్వవలెనంటే మనం ఎవరి వైపు చూడాలి? లోకం వైపు చూస్తే మనకు ఖర్చులకు జాలం. క్రీస్తు వైపు చూడాల. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ప్రకారంగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ప్రకారంగా ఎందుకు ఆయన వైపు చూడాలంటే, మనలను ధనవంతులనుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. అసలు ఆయన త్యాగం ఎంత గొప్పది! మనలను ధనవంతులనుగా చేయుట అనగా పరమ భాగ్యము ఇచ్చుటకు ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. ఆయన సర్వస్వము మనకు ఇచ్చాడు. ఆయన సర్వస్వము మనకిచ్చాడు. కనుక ప్రభువుకు ఎంత ఇచ్చుచున్నామో మనం పరీక్షించుకొనుట అది ఆశీర్వాదకరం. నేను కానుకనపేక్షించి ఈ మాటలు చెప్పలేదండి. దేవుని పేరట మనము ఇచ్చే వారంగా ఉండాలి, ధారాళంగా ఇచ్చే వారముగా ఉండాలి. అలాగున ఇచ్చుట ఎంత మంచిది ప్రియులారా. పాట పాడుతూ ఉంటాం, కానుకల పాత్ర కరమును తాకంగా అనే పాట. ఆఖరి చరణం వచ్చా అండి మీకు? పాట విన్నారు ఎప్పుడైనా?
నీ రాబడి ఎంత, నీవిచ్చినదెంత, ఇచ్చావుగాని అననీయవేనా, ఇచ్చావుగాని సప్పీరవేనా. నీ రాబడి ఎంత, నీవిచ్చినదెంత, ఇచ్చావుగాని అననీయవేనా, ఇచ్చావుగాని సప్పీరవేనా. ఇచ్చెదవా ఇప్పుడైనా బర్నబాబోలి, ఇచ్చెదవా ఇప్పుడైనా బర్నబాబోలి. కానుకల పాత్ర కరమును తాకంగా, కలువారి ప్రేమను కొలవేసి నీవు, కడు ప్రేమను లిఖించు పెదవుల నీగాక, కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున, కనుపరచుము నీ ప్రేమ కానుక రూపమున. వచ్చండి ఈ పాట? చెప్పండి, వచ్చా అండి? వచ్చాను. ఎంత భావం ఉందండి ఆ పాటలో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ ముగ్గురు వెండి బంగారములను దేవునికి ఇవ్వాలన్న ఆశ అన్నట్లు, వారు ప్రధాన యాజకుడైన యెహోషువకు వారు అర్పించడానికి ఇష్టపడ్డారు. ఆ ప్రధాన యాజకుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తు గనుక, ఆయన పేరట ఆయన పనికి మనము ధారాళంగా ఇచ్చి దేవుని పనిలో ముందుకు సాగుదాం. మిగిలిన సంగతులు తర్వాత విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు, అందుకొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంత దివ్యమైన వాస్తవాలు మా జీవితానికి పాఠంగా నేర్పారు. మా ప్రభువా, మేమును ధారాళత కలిగి మీకిచ్చి మీ యొద్ద నుండి ఇంకా ఎక్కువ పొందుకునే వారిగా మమ్మను సిద్ధపరచండి. తోడై ఉంచాలని చేరి వచ్చిన వారందరూ కూడా సంతోషముతో ఇచ్చి సమాధానముతో నింపబడి సమృద్ధి గలవారుగా ఉండడానికి సిద్ధపరచమని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అమూల్యమైన విషయాలు తేటగా తెలియచేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ప్రకారంగా దేవునికి మహిమకరంగా జీవిద్దాం. నా రికార్డింగ్ ఆపండి.